అండి చాలా మంది పెద్దవాళ్ళు అయితేనేమి పిల్లలు అయితేనేమి ఇప్పుడు స్టూడెంట్స్ అయితేనేమి ఎవరైనా సరే ఒక్కొక్కసారి వారి జీవితం మీదే విరక్తి చేసుకుంటూ ఉంటారు, చిన్నచూపు చూస్తూ ఉంటారు. ఆ భగవంతుడు మనకి ఎంత ఇచ్చాడు, ఇది కూడా లేని వాళ్ళు ఎంతమందో అని మాత్రం జ్ఞానంతో ఆలోచించరు. భగవంతుడు తనకేదో చిన్నచూపు చూశాడని, తనకి ఇవ్వాల్సిందేది ఇవ్వలేదని, అసలు మనకు దేవుడు ఏమి ఇచ్చాడని అపోహపడుతూ అజ్ఞానంతో బాధపడుతూ జీవితం నరకప్రాయం చేసుకుంటూ నిరాశగా జీవిస్తుంటారు. అటువంటి వాళ్ళకి నేను ఒక మాట చెప్తాను చూడండి, ఒక కథ చెప్తాను చూడండి. ఒక పెద్ద మర్రి చెట్టు ఉందంట. ఆ మర్రి చెట్టు క్రింద ఒక ఋషి ఎన్నాళ్ళ నుంచో తపస్సు చేస్తూ ఉండేవాడంట. అయితే ఆ చెట్టు మీద ఒక కాకి కూడా నివసిస్తూ ఉండేదండి. అయితే ఎప్పుడూ నిరాశ చెందుతూ ఉండేది ఆ కాకి. నేను నల్లగా ఉంటాను, మిగతా పక్షులేంటి ఏవేవైనా సరే రంగురంగుగా ఉంటుంటాయి, పచ్చగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, నాతో సమానంగా పుట్టినటువంటి పక్షులన్నీ కూడా చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటాయి. వాటన్నింటికి మంచి మంచి కలర్స్, అదే మంచి మంచి రంగులు అన్నీ భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు అన్నీ వాళ్ళకి ఇచ్చాడు, కానీ నాకు ఏమీ ఇవ్వలేదు. నేను నల్లగా ఉంటాను, నాకు అసలు గౌరవం లేదు అని చాలా బాధపడుతూ ఉండేదటండి. అయితే కిందన ఆ చెట్టు కిందన ఋషి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు కదా. ఈ విషయం గురించి ఆయనకు అడుగుదామని కాకి ఋషి దగ్గరికి వచ్చిందంట. వచ్చి ఇలా అన్నదంట, స్వామి, నేను ఇంత నల్లగా ఉంటాను, నేను ఏ పాపం చేశాను? ఆ భగవంతుడు నన్ను చిన్నచూపు చూశాడు, అన్ని పక్షుల్ని అందంగా సృష్టించాడు, నన్ను మాత్రం ఇలా చేశాడు. నేను చేసిన పాపం ఏంటి? అసలు నాకు జీవితం విరక్తి కలుగుతుంది స్వామి, నాకు ఈ బ్రతుకు ఇష్టం లేదు అని వాపోతూ బోర్న ఏడ్చిందంట. అప్పుడు ఆ స్వామి ఏమన్నారంటే, నువ్వు ఇంతగా బాధపడుతున్నావు కదా, నీ రూపుని నేను మార్చేస్తాను. నీకు ఎలాగా బ్రతకాలుంది, ఎలా జీవించాలనుంది చెప్పు, నీ రూపుని మార్చేస్తాను, నీకు ఇష్టమైన రూపాన్ని తెప్పిస్తాను నా మంత్ర బలంతో, నా మంత్రశక్తితో అని కాకి చెప్పాడంట. అప్పుడు కాకి అన్నదంట, నాకు హంసలా అవ్వాలంది. హంస ఎంత తెల్లగా ఉంటుంది, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, నాకు హంసలాగా బతకాలంది స్వామి, నన్ను హంసం చేసేసే అని అన్నదంట. అప్పుడు ఆ స్వామి ఏమన్నారు తెలుసా? ఓ తప్పకుండా చేస్తాను, దానికే భాగ్యం, నేను హంసగా మార్చేస్తాను ఇప్పుడే, కానీ నువ్వు ఒక్క పని చెయ్యాలి అని అన్నారంట. నేనేం చేయాలి స్వామి అని అన్నదంట కాకి. నువ్వు సరాసరి హంస దగ్గరికి వెళ్ళు, హంస జీవితంలో కష్టాలు లేవా, సుఖంగా ఉందా అని అడిగేసిరా అని పంపించాడంట స్వామి. కాకి అలాగే ఒక హంస దగ్గరికి వెళ్ళి, హంస నువ్వు ఎంత తెల్లగా ఉంటావు, ఎంత అందంగా ఉంటావు, నువ్వు చాలా తృప్తిగా జీవిస్తున్నావు కదా, నీకు ఎటువంటి విచారము లేదు కదా అని అడిగిందంట. అప్పుడు హంస ఏం చెప్పిందో తెలుసా? అప్పుడు ఆ హంస ఏమందో తెలుసా అండి? నా జీవితం అడిగావా, నేను తెల్లగా ఉంటాను సరే, కానీ రంగులేవి, నేను ఒకే రంగులో ఉంటాను, నాకు రంగులు ఏమి లేవు. నాకు ఈ విషయంలో మాత్రం నేను చాలా బాధపడుతూ ఉంటాను. చిలకైతే రంగులుగా అందంగా ఉంటుంది, దాని జీవితం బాగుంటుంది. లేకపోతే నీకు అనుమానం అయితే చిలక నీళ్ళు అడుగు అని
చెప్పిందంట అని చిలక గురించి చెప్పిందంట. అప్పుడు ఈ కాకి ఏం చేసిందంటే చిలక దగ్గరికి వెళ్ళిందంట. చిలక చిలక, నువ్వు ఎన్ని రంగులతో ఉంటావు, ఎంత అందంగా ఉంటావు, నీ జీవితం ఎంత బాగుంది, నీకు అస్సలు విచారమే లేదు కదా అని అడిగిందట. నాకు విచారం లేదా, నాకు ఎన్ని రంగులుంటే ఏం లాభం, మనిషి వచ్చి నన్ను బంధించేసి పంజరంలో పెడతాడు, నాకు స్వతంత్రమే లేదు అని చిలక వాపోయిందంట. అప్పుడు అక్కడి నుంచి కాకి బయలుదేరుతుండగా చిలక మళ్ళీ ఇలా అన్నదట, చూడు కాకి, నాకైతే జీవితంలో ఎప్పుడూ విచారమే, అదే నెమలైతే స్వతంత్రంగా ఉంటుంది, రంగురంగులు ఉంటాయి, అందంగా ఉంటుంది, స్వతంత్రంగా బతుకుతుంది నెమలి, తనని అడుగు చూడు అని చిలక చెప్పిందట కాకితో. అప్పుడు కాకి నెమలి దగ్గరికి వెళ్ళిందట. నెమలి, నీకు విచారమే లేదంట కదా, నీకు ఎంతో స్వతంత్రంగా నువ్వు బతుకుతూ కదా, చాలా సరదాగా ఆనందంగా ఉంటావు కదా, రంగురంగులతో చాలా ఆనందంగా జీవిస్తావంట కదా అని నెమలికి అడిగిందట కాకి. నేను ఎంత రంగులు నాకుంటే ఏం లాభం, ఎంత అందంగా ఉంటే ఏం లాభం, నా తాలూకా పెంచాలు తీసేసుకుంటూ ఉంటారు, పీకుతూ ఉంటారు, అవి నా దగ్గర ఉన్న పెంచం ఒక్కొక్కటి పీకుతున్నప్పుడు నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా, ఆ బాధని భరించలేకపోతున్నాను, నేను ఈ బాధను ఎవరికి చెప్పుకోను, నేను ఏమాత్రం సంతోషంగా లేను అని చెప్తూ ఉండగా అమ్మ బాబోయ్ అనుకొని అక్కడి నుంచి బయలుదేరిపోయి కాకి ఆలోచించిందట. నిజమే, స్వామి చెప్పింది చాలా వరకు నిజమే కదా, భగవంతుడు అందరికీ అన్నీ ఇస్తాడు, ఎవరికి ఏ లోటు చేయడు, అయితే ఎవరికి ఏది ఇవ్వాలో భగవంతుడు తెలుసు, ఎవరికి ఏది ఇవ్వాలో భగవంతుడు అదే ఇస్తాడు, తను ఇచ్చిన దాంట్లోనే తృప్తి ఉంది, భగవంతుడు ఏది చేసినా మన మంచి కోసమే అని అనుకొని గురువు దగ్గరికి వచ్చిందంట, స్వామి దగ్గరికి. స్వామి, మీరు చెప్పింది నిజమే, దేవుడికి అందరూ సమానమే, ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు, దానితోనే తృప్తి పొందాలి, ఎవరో ఏదో ఆనందంగా ఉన్నారని అనుకుంటాం, కానీ ఎవరికొన్ని కష్టాలు వాళ్ళకే ఉంటాయి స్వామి, చెప్పాలంటే అందరికన్నా నేనే హ్యాపీగా ఉన్నాను అని కాకి ఆనందంతో అని అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. స్వామి ఒక నవ్వు నవ్వి తన తపస్సులో మునిగిపోయాడంట. చూసారా, మనం అనుకుంటామండి ఎదుటి వాళ్ళు బాగున్నారు, ఆనందంగా ఉన్నారని, అలాగ అనిపిస్తుంది, ఎవరికున్న కష్టాలు, ఎవరికున్న బాధలు, ఎవరికున్న సమస్యలు వాళ్ళకు ఉంటాయి, అవి కర్మానుసారం వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కష్ట సుఖాలు కావడి కుండలండి, జీవితంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అది మనం పరమాత్మని భగవంతుని నమ్ముకున్నాం అనుకోండి, ఆ కష్టాలు వచ్చి అలాగ చుట్టాలకు వచ్చి అలాగే వెళ్ళిపోతుంటాయి, అవి ఏం చేయవు మనల్ని భగవంతుని నమ్ముకుంటే. తర్వాత మనం ఎంతో బాగున్నామని, మనలాగే జీవించాలని చాలామంది కోరుకుంటూ ఉంటారండి, అది మనకు తెలీదు. మనం ఒకరి గురించి ఎలాగనుకుంటున్నాం, వాళ్ళు బాగున్నారు, ఆనందంగా ఉన్నారు, మనం అలాగే ఉంటే బాగుంది కదా అనుకుంటామా, అలాగే మనం చూస్తే అందరూ కూడా మనం వీళ్ళలాగా ఉంటే బాగుండు, ఎంత ఆనందంగా జీవిస్తున్నారు, వాళ్ళు ఎంత బాగున్నారు అనుకుంటారు మన గురించి కూడా ఇతరులు. ఎవరు జీవితంలో లోటుపాట్లు వాళ్ళకే తెలుస్తాయి, దూరపు కొండ నుడిపండి, ఆ దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తాయి అవకతవకలు, గోతులు. అందుచేత మనం దేవుడికి ఎప్పుడు కూడా కృతజ్ఞత చెప్తూ ఉండాలి, మనకు దేవుడు ఇచ్చిందంతా తృప్తి చెందాలి, భగవంతుడు ఏది చేసినా మన మంచికే అని జ్ఞానంతో ఆలోచించాలి. మనం ఇలాగున్నాం, ఇలా కూడా లేని వాళ్ళు ఎంతమందో ఉన్నారు, వాళ్ళకి మనం సాయం చెయ్యాలి, మనకి ఎంత భగవంతుడు ఇచ్చాడు,
మన జీవితం సార్థకం చేసుకోవాలి. భగవంతుడు ప్రియపాత్రులుగా అవ్వాలి. భగవంతుడి యందు అత్యంత వ్యక్తి విశ్వాసాలు ఉండాలి. భగవంతుడు చెప్పినట్టుగా, భగవద్గీతలు చెప్పినట్టుగా మనం ఒకరికి ఉపయోగపడేలా ఉండాలి. మనం ఇతరులకు ఏం చేసాం, మనం దేశానికి ఏమి ఇచ్చాం, మనం దేవుడికి ఏ విధంగా కృతజ్ఞత చెప్పుకుంటున్నాం, భగవంతుడి మాట మనం ఎంతవరకు ఆచరణలో పెట్టుకుంటున్నాం అని ఆలోచిస్తే మనకెంతో తృప్తిగా ఉంటుంది. మంచి మార్గం నడుస్తాము, మన జీవితాన్ని ధన్యం చేసుకుంటామండి. ఎప్పుడు జీవితంలో తృప్తి అనేది ఉండాలి. భగవంతుడు అందరికీ అన్నీ ఇస్తాడండి, అని అది వినియోగించడంలో ఉంటుంది. దేవుడిచ్చిన జీవితాన్ని మంచిగా వినియోగించుకుంటే మంచిగా వెళ్తుంది, చెడ్డగా వినియోగించుకుంటే చెడ్డగా అవుతుంది. అది మనలోనే ఉంది. భగవంతుడు దయామయుడు. భగవంతుడికి మనం బిడ్డలం. మన మీద ఆయనకి ఎంతో ప్రేమ ఉంది. మనకి ఏ లోటు చేయడు తండ్రి. మంచి మార్గం నడిస్తే మనకి మన జీవితంలో ఏ లోటుపాట్లు ఉండవు. మనం ఏది చేసినా మంచి పని అయ్యి ఉండాలి, ధర్మంగా ఉండాలి, భగవంతుడు నచ్చినట్లుగా మనం నడుచుకునేటట్లు ప్రయత్నం చేస్తూ ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి. అప్పుడు మన జీవితంలో ఎంతో తృప్తి ఉంటుంది, ఎటువంటి నిరాశలకు త్రోవ ఉండదు. బాయ్ అండి. ఆల్ ది బెస్ట్. లోక సమస్త సుఖమభవంతు. కుంకుమతో నియతానునితాతుల నీలతను కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే.